లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఆడియన్స్ అందరికీ హాయ్ అండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా నుంచి ఫస్ట్ సుట్టంలో చూసి పోకాలని ఒక సాంగ్ వచ్చింది, హిట్ చేశారు. తర్వాత మోత మోగిపోద్దని ఒక సాంగ్ వచ్చింది, హిట్ చేశారు. టేజర్ వచ్చింది, హిట్ చేశారు. అలాగే ట్రైలర్ కూడా వచ్చింది, హిట్ చేశారు. ఇంకా May 31న మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వస్తుంది. దాన్ని కూడా హిట్ చేస్తే ఇక మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అవునన్నా అంతేనా? ఏంటన్నా ఇప్పుడు కరెక్ట్గా ఇన్ని రిలీజ్ డేట్లు మొత్తం ఎన్ని మారినాయి అంటే మా జబర్దస్త్లో జడ్జిలు కూడా అన్నిసార్లు మారలేదు. మన రిలీజ్ డేట్లు అన్నిసార్లు మారినాయి. మీ షోలోకి 8 కావాలండి ఇది కూడా. అలా అయితే మామూలు విషయం కాదు. పోనీ ఇన్ని మారుకుంటూ వచ్చినా మనకు మంచిగా జరిగింది. కరెక్ట్ గా ఫలక్నామా దాస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రోజే మన May 31st ఫలక్నామా దాస్ రిలీజ్. వెరీ గుడ్, సూపర్. ఆ రోజే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా వస్తుంది కాబట్టి దాన్ని మించిన హిట్. నువ్వు ఫలక్నామా దాస్తోనే మాస్కా దాస్ అయినా కదా. ఇప్పుడు ఇంకో కొత్తది బర్త్డే బేసిక్ గా మాస్కా దాస్. యాక్చువల్లీ దిస్ విల్ బి యువర్ నెక్స్ట్ లెవెల్ 100%. ఇప్పటివరకు మీరు మీ జర్నీలో మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు, చేస్తున్నారు. ఆ మిగతా సినిమాలతో పోలిస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీకు ఇచ్చిన కిక్ ఏంటి? ఇప్పుడు నా గత సినిమాలు అన్ని కలిపితే ఎంత కిక్ వస్తుందో దానికి డబల్ ఒక సినిమాలో వచ్చింది అనుకో, మీటర్లో కలిస్తే. ఆల్మోస్ట్ అన్ని మీమ్స్ పేజీల్లో కూడా ఈ మధ్య ఏం రాస్తున్నారంటే స్క్రిప్ట్ సెలక్షన్ అయినా యాక్టింగ్ అయినా ఈ జనరేషన్లో విశ్వక్ బ్రో అదరగొడుతున్నాడని ఆల్మోస్ట్ చాలా మీమ్స్ వచ్చినాయి. అంటే ఈ ట్రైలర్ చూశాక అంత ఇంప్రెస్ అయ్యారనమాట. ముందుగా దానికైతే కంగ్రాట్స్ అన్న మీకు. అండ్ ఇంకొకటి చాలా మంది నేను స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో చాలా కథలు వినేసి సెలెక్ట్ చేసుకున్నా అనుకుంటారు, కానీ ఐ థింక్ చేతు నేను కావాలనుకున్నాడు సినిమాలో కాబట్టి చేతు నా దగ్గరకు వచ్చిండు. హిట్ అనే సినిమాకి కూడా శైలేష్ నేను ఉండాలనుకున్నాడు సినిమాలో, పాగలనే సినిమాకి నరేష్ నేను ఉండాలనుకుండు. సో వీళ్ళు నన్ను ఎత్తుకున్నాను అంటే బేసిక్ గా అది. సో నేను చాలా కథలు నేను ఎత్తుకుంటున్నాను అనుకుంటారు. సో పేషెన్స్ ఉన్న వాళ్ళు, దారి ఎత్తుక్కున్న వాళ్ళు. ఇప్పుడు చాలా మంది నా దగ్గర టాలెంట్ ఉంది కానీ నాకు ఆపర్చునిటీ ఎవరు ఇస్తలేరు అన్నారు. నీకు కథ టాలెంట్ తో పాటు దూరిపోయేది ఎట్లా కూడా తెలవాలి. ఇప్పుడు ఇంతమందిలో మేము కూడా అందరు వినుకుంటూ కూర్చుంటే వినడానికే సరిపోతుంది. సో నీ మొండితనం సగం ఉండాలి ఫస్ట్. చైతన్య అన్న టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణ చైతన్య అన్నది మాట్లాడుతున్నాను. సినిమాలో డైలాగ్స్ జస్ట్ ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్కే బేసిక్గా మనుషులు 3 రకాలు: ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. ఇది బాగా వెళ్తుంది అనమాట, బాగా రీచ్ అయింది డైలాగు. ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న? అంటే బేసిక్గా నేను చేశాను కాబట్టి నాకు కొన్ని తెలుసు, ఇంకా మేము లేని సీన్స్ కూడా మీకు తెలుసు కాబట్టి. సినిమాలో చాలా చాలా ఐకానిక్ సీన్లు, అదిరిపోయే షార్ట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. నవీన్ నులి ఉన్నాడు కదా మన ఎడిటర్, నేను 2 డైలాగులు పెట్టాను. నా ఇన్ని డైలాగులు ఉన్నాయి పెట్టాను టీజర్లో పెట్టలేదు. ఏంది ఇన్నున్నాయి అది అనుకుంటే అది మొత్తం ట్రైలర్లో తీర్చేసిండు. సో దెబ్బ క్యారెక్టర్ థియేటర్కి రాకముందు చాలా బలంగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా బేసిక్గా నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను అన్ని సినిమాల్లో ఇలా మీసం తిప్పడం చూసా, లేకపోతే ఇలా తిప్పిన వాళ్ళని చూసా, ఇలా ఇది ఈ కొత్త స్టైల్ ఏంటన్నా ఎవరు అది డైరెక్టర్ గారు చెప్పారా, మీకు అనిపించిందా? అంటే నేను కత్తిని లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు బేసిక్గా అద్దంలో చూసుకుంటాం కదా ఒకసారి మనం ఎట్లా ఉంటాం పొలిటీషియన్ అయితే అని. మంచి కత్తినప్పుడు ఎగ్జైట్మెంట్తో అది వచ్చింది. అది వచ్చి ఫోటోషూట్ రోజు అన్న ఇది ఒకటి ఉంటుంది పెడితే. కానీ అలా అని టైగర్ అంటే షార్ట్ లో నెక్స్ట్ లెవెల్. బాధ ఏంటంటే ప్రమోషన్ టైం మీకు ముందే చెప్తున్నాను, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎక్కడైతే ఇలా తిప్పి టైగర్ అన్నాడో ఆ సీన్ మాత్రం మిస్ అవ్వకండి. థియేటర్లో బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్తో బద్దలైపోతుంది. ఆ సీన్ తర్వాత క్యాజువల్ గా మనం చేతు నేను మాట్లాడుకుంటున్నాను. ఇది పడ్డ తర్వాత, టైగర్ అని పడ్డ తర్వాత సీన్ మనది ఆల్మోస్ట్ ఎక్కడొస్తుందో తెలుసు కదా నీకు, నేను చేతుతోనన్నా. ఆ తర్వాత నువ్వు మళ్ళీ విశ్వక్తి దమ్కి వేసినా చూసేస్తారు అన్న. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న, అంత కిక్ ఉంటుంది ఆ సీన్. డెఫినెట్ తక్కువ ఫైట్ ఉండదు అక్కడ అస్సలు, కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. అదే ఆ సీన్ లో కూడా నేను అప్పుడు మోటార్ పక్కన నాకు గుర్తుందో లేదు మీకు, ఆ సీన్ చేసి వస్తున్నప్పుడు నిజంగా టైగర్ వస్తుందన్న గుజం వచ్చింది. మామూలుగా లేదు అసలు. ఆ హెయిర్ కట్ చేసింది కానీ ఆ గడ్డం, మేసం, బాడీ లాంగ్వేజ్ అసలు ఈ సినిమాకి ఎంత ప్లస్ అయినాయి అంటే
ఇంకా చాలా మంది ఇంక సింహాద్రిలో ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఒక కిక్ ఉంటుంది చూసారా? Yeah. అలాంటి కిక్ మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మీకు అంటే మీరు ఎదిగే స్థాయిలో ఇలాంటి సినిమా పడడం అనేది అంటే ఇప్పటివరకు విశ్వక్సేన్ గారు అంటే ఒక టైర్ 2 హీరో ఇలాంటి ఒక ఇది ఉంది కదా, నాకు ఎందుకు ఈ సినిమా తర్వాత మీరు ఆ టైర్ 1 బ్యాచ్లో ఉంటారని నాకు అనిపిస్తుంది అన్న. ఇంకా ఆ రేంజ్ మాస్ అయితే పడింది. ఈ టైర్ ఫీల్డ్ నాకు తెలియదు కానీ ఆ రోజు పంటి మీద చేస్తున్నాం రాజమండ్రి. టీం అందరం పోవడానికి ఒక పెద్ద పంచాయతీ, 2-3 గంటలు పడుతుంది. అందరం పోయి జిమ్మిల్ పోయి లైట్లు పోయి మొత్తం పంచాయతీ పమ్మి గారు పోయి అందులో మన పమ్మి గారికి ఈత రాక ఆయన ఎత్తుకొని పోయి కంటిన్యూటీ కోసము అందరం పోతే చెప్పులు కొడుతున్నాయి. అవును ఎక్కడ సీన్ డిస్టర్బ్ అయిద్దామని అందరికి ఒక చిన్న భయం వేసి ఇంపార్టెంట్ సీను వర్షం పడి ఎక్కడో అయిపోయి అండ్ మనది లాస్ట్ 2 days అనుకుంటా. అవును Ending పెట్టుకోలేము. తర్వాత ఆర్టిస్ట్ డేట్లు కావాలి అవును. మళ్ళీ అందరు డేట్లు కుదిరినప్పుడు మళ్ళా రావాల్సి వస్తుంది 15 days తర్వాత థాట్ లో లైట్ ఆల్మోస్ట్ 20 మంది ఆర్టిస్టుల డేట్లు ఆ ఒక్కరోజు ఆ సీన్ కావాలి. అవును ఆ. హ్యూజ్ ఆ ప్రెజర్ అంతా ఉండేసరికి ఆ వర్షం ఆగిందని చెప్పి వెళ్ళి ఆ షాట్లు తీస్తుండే మిగిలిన. సో అప్పుడే టైగర్ షాట్ తీసినాం. ఫస్ట్ తీసినాం అన్న 1 more అంటే ఎవ్వరు 1 more అనట్లేరు. అవును అవును 1 more నీకే డౌట్ వచ్చింది. అసలు 1 more అయ్యేలాగా చెయ్యట్లేదు, ఎవడు వాడు భయంతో బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడితే తెలియదు. వెనకాల ఆయన అలా చూస్తుంటే గూస్ బంప్స్ ఇక్కడ నాకు. అవును టైగర్ ఐస్ చూడండి, ఈయన ఐస్ చూడండి. అక్కడ మీరు పక్కన పెడితే ఎగ్జాక్ట్ టైగర్ లో ఆ ఇంటెన్స్ ఎలా ఉంటుందో ఆయన ఐస్ అవుతుంది. యా యా కరెక్ట్. పర్ఫార్మర్ కాబట్టి ఒక పర్ఫార్మర్ పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ గారి కదా. కాదు కాదు ఇప్పుడు ఐస్ అన్నారు కదా ఆయన. మొన్న సుమార్ట షోకి వెళ్తే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఫేస్ ఇంతవరకు కవర్ ఉండి ఒక ఫోటో వేసాడు. వేసి ఇది ఎవరి ఫోటో చెప్పంటే నాదే అంటున్నాడు. నాదే ఫోటో అన్నాడు. చేతు కూడా ఇద్దరు ఇది నీదే నీదే విశ్వకి నీదే నీదే అన్నారు ఇద్దరు. అది ఓపెన్ చేస్తే అన్నది ఫోటో నిజంగా యాజ్ ఇట్ ఈస్. అంటే మీకు నువ్వే కన్ఫ్యూజ్ అయినా అంటే ఎంత క్లోజ్ ఉంటుందో ఆలోచించు. మన సినిమాతో పాటు నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందన్న, కాబట్టి పనిలో పని గడిగేస్తా. ఈసారి ఆంధ్రాలో ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఆంధ్రాలో తెలంగాణలో ఓవర్సీస్ లో అన్నిట్లో 31st గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ చూడు. అంటే నేను రాజకీయం గురించి అడుగుతున్నా. నాకు ఈ బయట రాజకీయం గురించి తెలియదు కానీ ఈ సినిమాలో నా రాజకీయం ఒకటి ఉంది. లంకల రత్నం వస్తాడు. చూడు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో ఈ సినిమాలో రత్న చేసే రాజకీయం కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది కూడా మిస్ అవ్వకండి, ఓకేనా? ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, అది ఏంటి గోదావరిలో మాత్రమే చూడాలనే? ఇప్పుడు డీజేటీలో అంటే డీజేలు ఒక్కలే చూసారా? అంటే ఇప్పుడు ఏమంటే మొత్తానికి గోదావరిలో ఫుడ్ అందరికి ఎలాగైతే నచ్చిద్దో మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అందరు ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ అంతేనా? సో మా సినిమా తీసినాము, మసాలా సినిమా తీసినాము ఒప్పుకుంటా, బట్ ఇది మెక్సికన్ స్పైస్. ఇది లైక్ ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ఆల్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ కల్చర్స్ అండ్ ఇప్పుడు ఉండే టీనేజర్స్ కి వాళ్ళకి కూడా సడన్ గా మనకు ఒక కంప్లైంట్ ఉంటుంది చూసినావా, ఇంకా అట్లా పాత టైప్ లో తీస్తున్నారు ఏంది కమర్షియల్ సినిమాలు అనేటోళ్ళకి ఫ్రెష్ గా ఫీడ్ చేసేది. మన బాలయ్య గారు కూడా నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఫోన్ లో అదే, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని. దానికి ఐ గెస్ బాగా హెల్ప్ అయింది మన ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ సాంగ్ చుట్టంలో చూసి పోకల్ అనేది ఇప్పటికీ యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఈవెన్ మా షోల్లో కూడా కనీసం 2 వారాలకు ఒకసారి ఎవడో కూడా ఆ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడము, బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ రావడము, ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలాంటివి బాగా వాడుతున్నారు. ఆ సాంగ్ హైలైట్ ఏంటంటే చేతు కథ వినిపించిన తర్వాత ఫోన్ లో పాట కూడా రెడీ ఉండేది. ఫస్ట్ కథ ఓకే, ఫస్ట్ మన అకౌంట్ ఇదేదో మన అకౌంట్ లో పడే పాటలాగా ఉంది, అదొకటి అనిపించేసింది. సో మన ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంది ప్రతి సినిమాలో సాంగ్ ఉంటుంది. సో ఆ ట్రాక్ రికార్డ్ తప్పకుండా మళ్ళీ రెడీగా ఉంది. నువ్వు ఇందాక కథలు అన్నావు కదా, నిన్ను సాంగ్లు కూడా ఎత్తుకుంటూ వస్తాయి. ఇందులో మొత్తం మోగిపోద్ది. ఏ మాట కా మాట మీకంటే ఎక్కువ ఆయేషా కన్నా ఎక్కువ మంచి మిమ్మల్ని నిజంగా నేను కూడా పడుచుకోవాలి. ఆడియన్స్ ఏమో కానీ సెట్ లో తిరుగుతుంటే నేను ఒక పనికిరాని తిరుగుతున్నట్టు. ఆ రోజు ఆల్మోస్ట్ సెట్ లో 500 మంది మొత్తం జూనియర్ ఆర్టిస్టులు అయితే ఎవరైతే అందరూ అంతమంది డాన్సర్లు అంతమంది ఉన్నారు కదా. సెట్ లో విశ్వక్ ఖాన్ ఉన్నాడు, ఆయేషా ఖాన్ ఉంది, అందరి చూపు ఆయేషా ఖాన్ మీదే ఉంది. అంటే
నేను ఎగ్జాక్ట్ చెప్పడం కాదు కానీ విశ్వక్సేన చూపు కూడా ఆవిడ మీద. అదేమో కానీ నార్మల్ లంచ్ బ్రేక్ అంటే రే రండ్రా ఎప్పుడు బ్రేక్ ఇస్తారని వెయిట్ చేస్తారు. బ్రేక్ ఇస్తే అప్పుడే ఇచ్చారు అని అడిగే స్థాయికి వెళ్ళిపోయారు. ఆ సాంగ్ షూటింగ్ రోజు మాత్రం ఏ మేనేజర్ వచ్చి ఎవరు డోరు కొట్టలేదు, ఎవడంతా రెడీ ఏంటి అని అంత ఇదిగా ఉన్నారు అనమాట. ఈ మధ్య అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆయేషా ఖాన్ గురించి బాగా ఇది వస్తుంది. ఇప్పుడు మన సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది అంటావునా? డెఫినెట్లీ ఈ సాంగ్కి నేనే సాంగ్ ఎవర్రా అని నిన్ను ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఫోన్ చూసుకుంటూ తినేట్లుంటుంది అన్న నార్మల్ అటు ఫోన్ వాడుకుంటాడు. ఎవరు అని చూస్తుంటే మధ్యలో డాన్స్ చేస్తుంటుంది, చాలా బాగా డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి. రీసెంట్గా బిగ్ బాస్ కూడా వెళ్ళింది. అంటే ఆ రోజు మనకి ఏంది ఇంకో 3 రోజుల్లో సాంగ్ షూట్. అవును, అప్పుడు ఎదుగుతున్నారు ఎవరెవరు ఎందుకంటే షూటింగ్ ఆపొద్దు వెళ్ళిపోవాలి అని చెప్పి దాని ఆ టైంకి తక్కువ అని చెప్పి మా ఫ్రెండ్ వాడుతున్నాడు ఇట్లా చూపించిండు. నేను ఇప్పటికీ చెప్తా ఆ పిల్లకి ఈ పాట వల్ల బ్రైట్ ఫ్యూచర్ ఉంటే వాడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మా సినిమాలో గ్యాంగ్ చాలా మంది ఉన్నారండి. నేను ఫస్ట్ అటు నుంచి వస్తా. పక్క రామరాజు అన్న మీ అందరికీ సినిమాల ద్వారా చాలా పరిచయం, దానికంటే ఒక సినిమా ద్వారా ఎక్కువ పరిచయం. 6 పతివ్రతలని ఒక సినిమా ఉండేది, అందరికి గుర్తుంది కదా. ఆ సినిమాలో సీను నాకు అది ఆ సినిమా తెలీదు. నాకు శివారెడ్డి మీటింగ్ ఒకటి కాదు, మీకు ఎలక్షన్ రాని, క్రికెట్ రాని, లేకపోతే ఇంకోటి జరగని, బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్ అయితే వస్తాయో ఈ 6 పతివ్రతలో ఈ ఒక్క సీన్ మీద అన్ని మీమ్స్ వస్తాయి. నాకు అతడు 20 years అయిపోయింది. నాకు అతడు సీన్ ఇంకా ఇంపాక్ట్ఫుల్ అది. కానీ బుల్లెట్ దిగితే కానీ ఈ సినిమాతో అసలు అలాంటి సినిమా గురించి పెట్టడం కానీ అవి కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో రామరాజు అన్నకి చాలా మంచి క్యారెక్టర్ పడింది. అంటే ఇంతకుముందు సినిమాల్లో ఏ క్యారెక్టర్లు చేశారో అవన్నీ కూడా మర్చిపోయే రేంజ్లో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అన్న. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అన్న ఒకసారి. నేను యాక్చువల్లీ ఫస్ట్ చైతు గారు చెప్పినప్పుడు నాకు ఆ క్యారెక్టర్ గురించి నేను యాక్చువల్లీ సూట్ అవనేమో అనుకున్నానండి. నేను థాట్ ఫేస్ ఈ రఫ్ గ్యాంగ్స్ ఇట్లా అంటే సార్ చూడండి సార్ అంటే లేదండి అని చెప్పి ఒక కొత్త లుక్ డిజైన్ చేశారు నాకు. మీరు సినిమా చూసారు కదా, కొత్త లుక్ డిజైన్ చేశారు. నాకు నేను చూసుకునేసరికి మేము బాగా సెట్ అయింది. గ్యాంగ్ లో తెలియకుండా మీరు సెట్ లో చూసారు. అవునండి, మీకు గ్యాంగ్ లో హీరో తర్వాత ప్రెజెంట్ ఒక గ్యాంగ్ లీడర్ తర్వాత ఇంకొకరికి ఒక పెద్దరికం ఉంటుంది చూసారా, అది మీలో కనిపించింది ఆ సీన్ లో. మధునందన్ అన్న కూడా ఈ టైప్ ఆఫ్ ఇది చాలా కొత్త. ఎందుకంటే మనకు బాగా మనందరినీ హీరో తర్వాత హీరో రేంజ్ లో మనలందరినీ ఎంటర్టైన్ చేసిన సినిమా గుండె జారి గల్లంతైంది, మీరు అందరూ చూసుంటారు. అందులో మధునందన్ అన్న అలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత అసలు ఇది అసలు కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఎలా ఎంజాయ్ చేశారన్న సెట్లో ఈ క్యారెక్టరైజేషన్ కానీ ఈ సినిమా కానీ? ఇది అసలు నాకు కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years అయింది. నాకు తెలిసి బిగ్గెస్ట్ చేసిన బ్యానర్ ఇదే అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదే. నాకు ఎక్కువ రోజులు బిగ్గెస్ట్ బ్యానర్ ఇదే. సో ఆఫ్టర్ 20 years నాకు ఇదొక కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ. మనం ఈ గ్యాంగ్స్ లో చేయడం నాకు ఐ ఫీల్ ఐఎమ్ చాలా లక్కీ అని చాలా లక్కీ. నేను కూడా చైతు గారికి థ్యాంక్స్ చెప్పాలండి. చెప్పాలి సూట్ అవునేమో. అండ్ డార్లింగ్ ఏ రోజు కూడా అసలు నీతో పని చేస్తుంటే ఒక హీరోతో పని చేస్తున్నాము, నీకు బయట ఉన్న ఇమేజ్ కి నీకున్న టెంపర్ అని అసలు ఏ రోజు కూడా అసలు ఆ ఫీలింగ్ అంటే ఇంత హ్యాపీ షూటింగ్ ఎన్విరాన్మెంట్, ఇంత హ్యాపీ స్పేస్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ చేతు. మీ ఇద్దరు వల్లనే. మనం షూటింగ్ చేస్తుంటే ప్యారల్లీ ప్యాకప్ గానే ఇంకో షూటింగ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ డైలీ ఉంటాడు మనకు. షూటింగ్స్ వల్ల ఆ ప్యారల్ షూటింగ్ కూడా మనం షూటింగ్ లో హ్యాపీగా ఉంటేనే అది చేయగలుగుతాం. ఇప్పుడు షూటింగ్ లో ఎవరైనా చిరాకు పడ్డారు అనుకో, ఎందుకు లేరా బాబు షూటింగ్ లోనే ఇట్లుంది వద్దు, ఎవరి రూమ్ లో కాలు వెళ్ళిపోతాం. కానీ ఎందుకు గెటప్ లను వేసుకొని మనం గర్వంగానే ఆల్రెడీ కథ ఉంది వీళ్ళకన్నట్టే. ఎగ్జాక్ట్లీ వీళ్ళందరూ నిజంగా నీళ్ళు ఒక గ్యాంగ్ రా అన్నట్టుగానే ఉంటాయి. కానీ ఇంకో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మన సమ్మర్ లో మన రాజమండ్రిలో షూటింగ్ చేస్తాం, మనకేముందో షార్ట్ చేస్తాం, అవును వెళ్తాం, మనం వెళ్ళిపోయి వాపకొచ్చాం. పాప ఈయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఎండలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు ఎలా చేశారో కానీ నేను అబ్జర్వ్ చేసింది ఒక అరగంటలో వస్తాను, ఇప్పుడు దాకా ఎండలో ఉన్నాను అనేది ఒక్క రోజు కూడా నేను చూడలేదండి మిమ్మల్ని. అసలు క్యారియర్ ఎక్కడ లేదండి. గోదావరి మధ్య తీసుకుని పడితే పాప అక్కడ ఎండ వీళ్ళు ఏముంది గొడుగు కూడా పెట్టారు. అందరూ సాంగ్ ఎలా చేశారండి అసలు ఎండలో. ఇప్పుడు ఉన్న డాన్సర్లందరికీ లైట్ మెన్లందరికీ వ్యానిటీ లేవు కదా. అవును, వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు కదా. ఇప్పుడు నేను అరగంట రేస్ తీసుకుంటే వాళ్ళు అరగంట ఎక్కువ టార్చర్ చేస్తారు. అవునవును, చాలా మంది నాకు డైరెక్ట్ పడుతుంటే బాధ అనిపిస్తుంది, మనుషులు పడిపోతుంటే. కానీ మనకున్న కాంప్లికేషన్ ఏంది,
లంకలు మునిగిపోతాయి. అవును అవును మరి తర్వాత ఇంకా దాటితే లంకలు మునిగిపోతాయి. చేయడానికి ఉండదు, సో లంకలు మునిగిపోతే చేయలేదు. చేయడానికి అవును సో ఆ టైంలో మళ్ళీ వీళ్ళందరినీ ఆల్రెడీ టార్చర్ పెడుతున్నాం తీసుకెళ్ళి. అవును అవును అందులో ఇంకా మధ్యలో రెస్ట్ తీసుకొని టైంకి అవైలబుల్ లేకపోతే గంట సేపు ఎక్కువ టార్చర్ పెట్టినా అది కానీ మీకైనా బాడీ ఎలా సపోర్ట్ చేసిందండి? మనం ఉన్న గంటలకే మనం ఎలా వచ్చేలా అయిపోయేవాళ్ళం ఒక 60 వేల కూర్చో. ఒకటి ఇదంతా ఇంత చేసుకుని వచ్చేవారా, మనంతా అరగంట గంట చేసి వచ్చేవాళ్ళని జిమ్కి వెళ్తే ఈయన మళ్ళీ జిమ్కి వచ్చేవారు అక్కడ మన రాజమండ్రిలో. ఏంటి ఏంటంటే సినిమా ఎగ్జైట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది సుట్టేయాలరా బాబు, ఇది ఎందుకు వచ్చిన సినిమా అంటే ఆ అరగంటలో యానిటీకి వెళ్ళాలనే బుద్ధి వస్తుంది, లేకపోతే సాయంత్రం అయిన తర్వాత నిద్ర వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, పొద్దున్న మెలకు రాదు. సో సినిమా ఎగ్జైట్ చేస్తుండే ఎవ్రీడే. చూసుకోవాలి, ఫస్ట్ తినేసినాం కదా అది చూసుకోవాలని ఎగ్జైట్మెంట్ ఉండదు మనకి. అని చూస్తున్నప్పుడల్లా అనుకున్న దానికంటే బాగా రావడమే జరిగింది సినిమా. అవునవును అవును. కానీ నువ్వు ప్రతి ఇంటర్వ్యూకి అంటే ప్రతి మూవీకి నీది ఏదో ఒక హల్చల్ ఉంటుంది, ఏదో చేస్తావు. సినిమా రిలీజ్కి ముందు ఏదో ఒక వైరల్ కంటెంట్ ఉంటుంది, ఏదో ఒకటి అవుతుంది. ఈ సినిమాకి ఏమన్నా అయింది అటువంటిది? ఇప్పటివరకు ఏం అవ్వలేదు. ఇంకా అయిపోయింది, మనిషే వైరల్ గా తయారు. ఇలాంటి వైరల్ చేసి 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 మనిషే వైరల్ గా తయారైపోయాడు. చూడగానే అవుతుంది ఒకటి వస్తుంది, ఫిక్స్ అయిపోయాడు. అది ఇంకా ఆడి ఫిక్స్ అయిపోయాడు. అవును కరెక్ట్. ట్రైలర్ వైరల్ అయిపోయింది. అవును, ఈసారి నీ పర్ఫార్మెన్స్ వైరల్ ఉండాలి. నువ్వు ఏం చేయవలసిన లేదు సార్, బయట నీ పర్ఫార్మెన్స్ వైరల్ సార్. అలాగే మనందరికి ఎలాగో మీ ఇద్దరికి కూడా ఈ సినిమా నాకు తెలిసి చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీకు ఎలా వచ్చింది ఫస్ట్ అవకాశం ఇది? అంటే ఆడిషన్కి వెళ్ళామన్నా, వెళ్తే ఈ సినిమా సక్సెస్ అయితేనే ఇద్దరు హెయిర్ తీసేస్తున్నారన్న. డైరెక్టర్ గా తీయొద్దన్నారు ఫస్ట్. అంటే బేసిక్ గా ఒకసారి లేదు, ఎప్పుడైనా ఇట్లాంటి సినిమాలలో నా ఫలక్నామా దాస్ ఉంది, నా ఫ్రెండ్ రింకు ఉన్నాడు, నా ఫ్రెండ్ ప్రణీత్. ఇలాంటి ఓకే అయితే ఇలాగే ఉండాలి. నేను ఒకటి చెప్తా ఎందుకు చెప్పిండు. ఫలక్నామా దాస్ లో నా ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు, మొత్తం నీట్ గీక్కు లాస్ట్ వాడే బామ్మర్ది బొట్టి కోసం ఫైట్ చేసి ఇచ్చేస్తాన్ని వేసుకుంటూ తిరుగుతుంటాడు. మొత్తం లొల్లంతా స్టార్ట్ అయ్యేది వాన్ వీళ్ళ లాస్ట్ లో చనిపోతాడు సినిమాలో. కాగానే ఇంత గడ్డం వేసుకొని తిరుగుతుండు, బయట వేసుకొని తిరిగినట్టు. ఇప్పటి వరకు తెలియదు వాడు మార్కస్ అని ఎవరికి. మార్కస్ అయితే ఒకసారి అంటే ఇలాగే బ్యాండ్ పెట్టేసుకుని యాక్చువల్లీ హెయిర్ లీవ్ చేసుకుని ఉంటాం కదా, బ్యాండ్ పెట్టుకుని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే, సార్ దగ్గరికి వెళ్తే ఎవరు మీరు సార్ నేను సార్ పృథ్వీ అంటే కాంట్రాస్ట్ మారిపోయింది, అసలు ఎవరు గుర్తుపట్టలేకుండా ఉన్నారు, వెళ్ళి బ్యాకప్ వేసుకున్నాడు ఫస్ట్. కానీ నిజంగా అన్న సమ్మర్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు డే 1 బాచుపల్లిలో విశ్వకన్నన్ ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఫియర్ ఉంది. అంటే ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అంటే మనం ఇప్పటి వరకు భయం వేసింది కొంచెం. బట్ కానీ షూట్ జరిగిన ఇన్ని డేస్ వరకు కూడా విశ్వకన్నతో నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. అంటే స్టార్టింగ్ లో విశ్వకర్ణ మీద భయంతో మీ ఇద్దరు సైలెంట్ గా ఉండేవాళ్ళంట, కానీ తర్వాత భయం లేకుండా అమ్మాయిలు అంటే తిరుగుతుండేవాళ్ళు. ఒక రోజు షార్ట్ జరుగుతుంది, అందరూ సీన్ లో ఉన్నాం, మీరు ఒక్కరు ఎక్కడ అసలు మైక్ లో అరుస్తున్నా 15 minutes అరిచారన్న. కాదు 15 minutes అరిస్తే ఏమన్నా తెలుసా, అమ్మాయిలు ఎక్కడ ఉన్నారా అన్న. అవునన్నా ఎక్కడ కూర్చున్నాడు, అయితే అక్కడ ఉంటాడు 10 గంటల సాయి అంటే అక్కడే ఉన్నాడు కరెక్ట్ గా. కానీ అన్న ఫస్ట్ డే 1 సార్ చెప్పింది చైతు సార్, నైట్ 9:30 షూట్ అయిపోయే టైమింగ్ పక్కకు పిలిచి మా ఇద్దరిని, మీ ఇంతవరకు మీ సినిమాలు మేము చూడలేదు, ఇది మంచి క్యారెక్టరు అంటే మీరు సోల్ పెట్టి చేయండి, ఇది మంచి క్యారెక్టరు, సినిమా హిట్ అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఈ సినిమా హిట్ అయితే మాత్రం మీకు మంచి పేరు వస్తుంది. అది హార్ట్ఫుల్గా మేము తీసుకొని హార్డ్ వర్క్ చేసి అన్నవాళ్ళు చాలా హెల్ప్ చేసారు మాకు. ట్రావెల్ చేసినాం అన్న వాళ్ళతోని, చాలా హెల్ప్ చేసారు. సెట్ హార్డ్ వర్క్ చేస్తాడు, సెట్ బయట నిజంగా అన్న అంటే లైక్ విశ్వకర్ణతో కానీ మీతో వర్క్ చేసినప్పుడు అంటే ఎంత సీనియర్స్ మీరు, చాలా ఎప్పటి నుంచో మేము కొత్తగా ఉన్నాం. సార్ కూడా ఏమన్నారంటే మీరు ఇంతకుముందు ఏం చేశారు ఏం చేయలేదు అనవసరం, బట్ కానీ ఈ మూవీ మీకు చాలా మంచిది అవుతుంది, ఖచ్చితంగా మీరు వర్క్ చేయండి అని అన్నారు. అంటే విశ్వకర్ణతో చేసింది కానీ అసలు మర్చిపోలేను అసలు ఎలా జరుగుతున్నాయి. నైట్ 3 అయినా 4 అయినా కూడా ఓకే అన్న ఇంకా
ఇంకా ఎనర్జీ అసలు వచ్చేది ఎనర్జీ వర్క్ అన్న చేస్తున్న ఎనర్జీ అసలు మ్యాచ్ చేయలేము. స్టంట్స్ ఎంత ఈజీగా చేసాం. అవునవును. నిజంగా ఎంజాయ్ చేసాం అన్న. నిజంగా స్టంట్స్ అది ఇండివిజువల్ కూడా స్టంట్స్ చేసాం మేము. నేను అదే అది రిలీజ్ తర్వాత మాట్లాడితే బాగుంటుంది అన్న. ఫైట్ మొత్తం చూసి అసలు రోపులు లేవంటే మన Exactly, yeah. ఫైట్ కి నీకు ఫ్లిప్ చేయడానికి రోప్ వచ్చింది అప్పుడు. అంతే, కానీ లేకుంటే ఇంకా- నాకు ఒక తాడు కట్టడానికి ఒక ఎక్కడ లేదు. తాడు కూడా రాలేదు. లేదు. Moving లో నిజంగా అంత రిస్కీ స్టంట్స్ కూడా ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. అవును, నిజంగా happy చాలా చేసాం. ఎనర్జెటిక్ గా. ముందు ఒక రోజు లారీ ఫైట్ కదా, మూమెంట్ కెమెరా దాని కోసం అని చెప్పేసి రిహార్సల్స్ పెట్టారు. సరే వచ్చాం ప్రాక్టీస్. Oh, yeah, yeah, మన rehearsal. Still ఇప్పటికీ వైరల్ అవుతుంది. ఒక రోజు షార్ట్ లో ఆ ప్రాక్టీస్ లో లారీ మించి ఇద్దరు ఒకసారి దూకాలి. మేమిద్దరం Yeah. పట్టుకుని దూకాలి. నేనేమో నీ క్యాప్ లో 10 సార్లు ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ దూకాలి కదా, ప్రాక్టీస్ దూక పైన లారీ మించి కింద Okay, దూక okay, కింద లారీ కింద కింద. బెడ్ ఏం చేశారంటే కొంచెం లారీకి బెడ్లు దూరం మధ్య గ్యాప్ వదిలేసి అక్కడ జంప్ అక్కడికి వెళ్తానే ఉద్దేశంలో సరే అది అయ్యింది. సరే రెడీ అన్నారు. రెడీ అని నేను వెళ్తున్నా, నేను తక్కువ ప్యానిక్ అయిపోయాను. ఈయన దూకేశారు, పడిపోయారండి కింద. ఆ రోజు లక్ అండి నిజంగా. నిజంగా గాడ్ గ్రేస్ అండి అది. అంటే నాకు నిజంగా 2 రోజులు టెన్షన్ పడ్డానండి, నిద్ర కూడా పట్టలేదు. ఎందుకంటే ఫోటో పంపించేసిన పంపేయలేదు. ఆనంద్ గారు మామూలుగానే ఫీల్ అవుతుంది. కానీ అలా ఈ విషయం తెలియగానే బాలయ్య బాబు గారు మీకు కాల్ చేశారని తెలిసిందే. అది నేను వెంటనే ఫోన్ చేసి చెప్పా, ఆ, ఇలా అయిందని అంటే ఒకడు షాక్ ఏంటంటే అన్న, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సెట్ లోకి వచ్చారు. నేను ఈవినింగ్ వెంటనే ఫోన్ చేశా, మీరేం టెన్షన్ పడకండి, ఆ చూపించుకున్నాను, పర్లేదు అన్నారు, ఏం లేదు, ఇంజక్షన్ అది ఇచ్చారు. నాకు చేశారు గంట మాట్లాడుకున్నాం. పానిక్ అయిపోయి నిజంగా అది నా కోసం ఆయన కోసం తీసిన కాదండి. లక్కీగా హెడ్ కి తగలేదు, అక్కడ మోకాలకే తగిలింది. స్మాల్ సజెషన్ అండి, ఇలాంటి ఫైట్లు చేసినప్పుడు అంటే అంత మలాటూరు కూడా ఉంటారు పక్కన, ప్రికాషన్స్. ఈ సినిమాలో మనందరం భయపడింది 2 సార్లు. ఒకటి మన క్యారెక్టర్ మనం బాగా చేయాలన్న భయం, ఒకటి 2 పమ్మిస్ ఆయన డ్రైవింగ్ అప్పుడు అన్నకు దెబ్బ తగిలేసి నా కాలు జీబు ఎక్కి మీరు ఏదో సీన్ చేసి వచ్చి మీరు జీప్ ఎక్కేయాలి. నేను ఎక్కాను, ఆయన ఎక్కాడు, ఈయన ఎక్కారు, పీడ్చుకుంటే కాలు అందులో వేసాను. మొత్తం ఇలా చూసిదే అలా. మరి ఇదేంటన్నా మరి ఐసర్ వ్యాన్ మన బిహెచ్ఎల్ లో చేసినప్పుడు మనకిచ్చుకొని వెళ్ళిపోతుంటే ఆపోజిట్ లో వచ్చాడు, భయపడ్డాడు. అది నడిపినప్పుడు నడిపాను కదా లారీ ఐసర్ వ్యాన్ ఇవన్నీ ఓకే. లారీ ఫైట్ అప్పుడు ఈయన మధ్యలో కూర్చున్నాను, నేను ఇటు కూర్చున్నాను, ఈయన ఇటు ఈయన పైకి ఫైట్ చేయడానికి పైకి వెళ్ళేటప్పుడు ఆయన డ్రైవింగ్ చేయాలి. అది ముందే చూసేసుకుంటున్నాడు, ముందే ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. లారీ ముందు మేము కింద మాట్లాడుకుంటున్నాం ఆనందాన్ని. నేను చెప్తా, నెక్స్ట్ డ్రైవింగ్ చేయాల్సింది నేను కదా. అవును, లారీ ముందర ఎవడ నిల్చుంటే కనిపిస్తాడు, డ్రైవింగ్ సీట్ లో కనిపించాడు. ఒక 7-8 మంది పనిచేస్తున్నారు లారీ ముందు, కెమెరా సెట్ చేసి అన్ని పని చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పటిదాకా ఆయనకు తెలియదు నేనే లారీ నడుపుతా సీన్ లో, ఆయన పక్కన కూర్చుంటాడు. అది ఇప్పుడు మా మాస్టర్ డైరెక్టర్ వచ్చి ఏం చెప్పారంటే, నువ్వు డ్రైవ్ చేసుకుంటూ లారీ మూవ్ అవుతుంటే పక్కన పంపిసాయికి లారీ ఇచ్చేసి మీదికి ఎక్కుతాడు. అది వినేసింటాడు. అది వినేసాడు, విన్నాడు. అది వినేసి నేను లేట్ టైం చూసి నేను అటు కూర్చున్నా, కూర్చొని స్టార్ట్ చేసేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్టార్ట్ సౌండ్ వచ్చింది, 8 మంది బయటకు వచ్చారు కింద నుంచి. ఉన్నారా అన్న? అలాగే ఈ సినిమాలో ఎవరైతే మిగతా మెయిన్ ఆర్టిస్టులు, ముఖ్యంగా ఒక లీడ్ రోల్ చేసి లేకపోతే మెయిన్ క్యారెక్టర్లు చేసినటువంటి నాజర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఉంటది కదా మనం ఈ ఆర్టిస్టులతో చేయాలని చాలా మంది లిస్ట్ ఉంటది. డెఫినెట్లీ ఆయన కూడా ఎంత కలిసిపోతాడంటే, మనం బయట కూర్చున్నప్పుడు అన్న అసలు మనం అనుకుంటాం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కొంచెం మనం కూర్చొని ఏమనుకుంటారని భయపడతాడు. అసలు ఆయనే పిలిచి ఆయనే మాట్లాడేస్తుంటాడు. పిలిచి మాట్లాడి అట్లా చెట్లు కనిపించినట్టే పోయి చెట్ల కింద కూర్చొని సపరేట్ సెటప్ వర్క్ చేయాలనుకునే యాక్టర్లలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టర్. డెఫినెట్లీ ఆయన క్లాసిక్లీ చేసింది చాలా. ఇద్దరు అనే సినిమా నాకు ఇప్పటికీ ఫేవరెట్ అది. సో నేను అనుకున్నది ఒకటి, నాకు నేర్చుకోవాలనిపించింది ఏంటంటే, అంటే పేర్లు అయిపోతే కానీ కొంతమంది
చూస్తాం కదా కొంతమందిని చిన్నగా చూస్తారు అదే, అదే. సెట్ మీద ఆయన అది ఉండదు అది అసలు. లేదు, అవును. ఆయన పాపం అందరూ మన టీం ఉంటే ఎవరైనా ఎవరైనా 5 మంది కూర్చొని తింటున్నారు అంటే పోయి వాళ్ళతో కూర్చొని ఆయన తింటారు. రోజు కూర్చుని Separate afternoon setup lunch ఏం కూడా లేదు. అందరితో Sorry. కలిసి చేసేవాళ్ళు. మన ఎవరైతే లేడీ లీడ్ రోల్స్ మన నేహా శెట్టి అలాగే అంజలి గారు, వాళ్ళిద్దరివి ఇప్పుడే ఈ రోజే బ్రేక్ తీసుకున్నాం ఇద్దరిని పొగిడే పనికి. మళ్ళీ ఆ క్వశ్చన్ రాగానే నేను 2 రోజుల నుండి డేజా 2 రోజుల నుండి ఉన్నది కదా, ఈ రోజే ఫ్రెష్ ఇట్లా మీతో కూర్చున్నారు. బట్ డెఫినెట్లీ ఇద్దరు మీకు తెలుసు పాత్రలు ఏదో జస్ట్ ఏదో పేరుకి ఉన్నవి కాదు, 2 కథల్ని బలంగా నడిపే క్యారెక్టర్లు. అవును. అండ్ ఇద్దరు నేహా శెట్టి నుంచి కూడా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నాకు తెలిసి ఇది ఆ అమ్మాయికి చాలా బెనిఫిట్ అవుద్ది ఈ సినిమాలో ఈ క్యారెక్టర్. రాధిక నుంచి బుజ్జికి వచ్చేస్తుంది. నేను ముందు వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్తుంటే నాకు నేహాకి అంజలికి బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా మన కెరియర్ బేస్ సినిమా ఇదే ఉండాలి. లైక్ ఎన్ని చేసిన తర్వాత ఒక సినిమా ఉంటుంది చూడు, Exactly. ఇప్పుడు రమ్యకృష్ణ గారికి నీలంబరి క్యారెక్టర్ బాగా సినిమా అదేంటి నరసింహ, అట్లా ఒక ఐకానిక్ సినిమా ఉండిపోతుంది మన అందరి లైఫ్ లో. ఇది ఆ సినిమా ఉంటది అని అనుకుంటున్నాను. ఈ సినిమాలో సీన్స్ అటన్నిటితో పాటు ఫైట్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా ఉంటాయి అనేలా ఉన్నాయని నాకు అంటే జనరల్గా తెలిసిందన్న. అంటే జరుగుతుంది అది అని అనిపిస్తుంది నీకు, బలవంతంగా రాదు ఫైట్. అవును, కథలో భాగంగా వస్తుంది. అవును, కొన్నిసార్లు ఫైట్ లేకుండా కూడా ఫైట్ ఉన్నంత ఇంపాక్ట్ సీన్లు ఉన్నాయి సినిమా. అవును. మధు అన్న ఆనందన్న మీ అందరూ వెనకాల పరిగెడతా ఉంటే ఒక హుక్ వేయాలి లారీకి. ఒక 2 సార్లు ట్రై చేస్తే పడలేదు. మొదనందనం కేసు ఒక్కు థర్డ్ టైం పడింది. పడితే కరెక్ట్ గా విశ్వకున్నప్పుడే అన్నకేస్తే పర్లేదు, లుంగి వేసుకుని అన్నదానికి. థర్డ్ టైం పడగానే డైరెక్ట్ నేను ఆ తాడుతో పాటు ఫైర్ అవుతున్న టైర్ లోకి వెళ్ళిపోయాను. మీరు చూడలేదు అన్నప్పుడు యాక్చువల్లీ. అప్పుడు యాక్చువల్ అందరూ గట్టిగా అరిచేసారు అన్న, మొత్తం టీం అంతా గట్టి కేకేసి అప్పుడు జరిగింది. అది చాలా మధు అన్న పడింది ఒకటి అన్న. నాకు ఆ రోజు అందరి లైఫ్ మళ్ళా నా చేతిలో పెట్టింది. ఆ రోజు మళ్ళా నాకు పెద్ద పని. అన్న మీ మీద నమ్మకం ఉందన్న. సాయం రోజు విజయవాడకి చూసినారు డిసెంబర్ అనుకున్నా. నేను ఆ రోజు లారీ ఫస్ట్ టైం రోజు అప్ అండ్ డౌన్ కొడతాను అనుకున్నా. నమ్మొచ్చు, ఫస్ట్ టైం అయినా సరే ఫ్రెష్ వచ్చినా నమ్మొచ్చు. పంపి 100 ఏళ్ళు నడిపించిన. టోటల్ మన సినిమా ఒక పక్క యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకో పక్క కృష్ణ చైతన్య గారి ఆయన డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ, ఇంకో పక్క ఎంతమంది ఎవరైతే పెద్ద పెద్ద లీడ్ క్యారెక్టర్లు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, మంచి అంజలి గారు, నేహా శెట్టి గారు లాంటి లీడ్స్ హీరోయిన్స్ ఉన్నారు, ఇక మీరు ఉన్నారు. ఇంక ఫైనల్గా మన సినిమా గురించి రేపు May 31 థియేటర్ అంటే ఈ మధ్య కెమెరామెన్ గారు అదే కెమెరా వర్క్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కెమెరా వర్క్ కూడా అద్భుతంగా నచ్చింది, అసలు నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. మరి ఇంతమంది చేశారన్న సినిమా అయితే సూపర్గా వచ్చింది. ఈ మధ్య కాలంలో థియేటర్కి జనాలను రప్పించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. కాబట్టి మన సినిమా కోసం ఆడియన్స్ మనం ఆల్రెడీ బస్ అంటే బస్ అయితే క్రియేట్ అయింది, అది అందులో డౌట్ ఆల్రెడీ. ఇప్పుడు థియేటర్కి వెళ్దాం ట్విట్టర్ లో చూస్తుంది అదే. అవును పాపం నిన్న మ్యాచ్ అయిపోయింది. అవును డిసప్పాయింట్ చాలా అంటే ఇంకా అయింది అది పాపం. అక్కడ దాకా పోయినాము. మొన్న వరల్డ్ కప్ కి అయితే అందరికి చాలా వరల్డ్ కప్ ఎంత బాధగా వరల్డ్ కప్ కి ఇండియా ఫీల్ అయింది. అవును, ఇక్కడేమో హైదరాబాద్. అప్పుడన్నా మనతో పాటు బాధ పంచుకోవడానికి ఇంకొక 27 దేశాలు ఉండే. ఇదేమో మనం ఒక్కరి అయిపోయినాము. సో ఫార్ ఫాజిల్ ఆవేశంలో పాజ్ అయిపోతాడు, పాజ్ అయిపోయి డాన్స్ చేస్తుంటాడు కదా. అది చూడలేదు. చలో ఇంకా థియేటర్లో ఓపెన్ అవుతుండే మనకి సినిమాలోనే అది స్టార్ట్ అవుతుండే. సో డెఫినెట్లీ 31 కలకల్లా ఆడుతుంది థియేటర్లో. నాకు తెలిసి రత్నాగడి మాస్ జాతర థియేటర్లో చూడొచ్చు. అయితే టైగర్ ట్రైలర్లో చూసుంటారు కదా, యువ నాయకుడు నా నాయకుడు అలాగే ఇక్కడ మాట్లాడుతున్నా కదా మింగే ఇవన్నీ చూశారు కదా. ఇవి ఒకవేళ రేపు అక్కడ మ్యూట్ అయినా థియేటర్లో మీరు చూసుకుంటారని మాకు తెలుసు. May 31 మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆల్మోస్ట్ వచ్చిన అన్నీ మిమ్మల్ని ఆకట్టుకున్నాయి. సినిమా కూడా ఇంకా పెద్ద లెవెల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి
యువన్ శంకర్ రాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మా సినిమా చూస్తుంటే ఆ కిక్కే వేరు, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ. మోత మోగిపోద్ది. థ్యాంక్ యూ